Hello, my dear friends. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు IACE. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు 28th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు క్యూరేట్ చేసుకొని రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ థింగ్స్ రిలేటెడ్ టు అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ నిన్న మనం ఏం పెద్దగా ఇవ్వలేదు కదా. సో ఓన్లీ అసైన్మెంట్ సొల్యూషన్ డిస్కస్ చేసాం. టుడే మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అసైన్మెంట్ మీరు వీడియో చివరిలో చూసి దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో నౌ వీ విల్ బిగిన్ ద సెషన్ విత్ రివిజన్ వొకాబులరీ. ఓకే, సో రివిజన్ వొకాబులరీలో మనకి వెరీ ఫస్ట్ బ్యాంక్తో స్టార్ట్ అయింది కదా, బ్యాంక్. సో వీ ఆల్ నో బ్యాంక్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బట్ నిన్న మనం ఎడిటోరియల్ నేర్చుకున్నటువంటి కాంటెక్స్లో బ్యాంకింగ్ ఆన్, ఎస్పెషలీ అశోక్ గెహ్లోట్ గారు, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్, హౌ హీ ఈజ్ బ్యాంకింగ్ ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్ అనే విషయంలో, అనే కాంటెక్స్లో మనం బ్యాంక్ అనే పదాన్ని నేర్చుకోవడం జరిగింది, రైట్. సో బ్యాంక్ అనేది మనం వర్బ్గా వాడాం. సో దాని మీద డిపెండ్ అవ్వడం, రిలై అవ్వడం, ఆధారపడటం అనే కాంటెక్స్లో మనకి బ్యాంక్ అనే మీనింగ్కి, బ్యాంక్ అనే పదానికి మీనింగ్ యాజ్ ఎ వర్బ్. సో బ్యాంక్ని మనం హోమోనిమ్స్గా చెప్పుకోవచ్చు, బికాజ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్. సేమ్ వర్డ్ విత్ మల్టిపుల్ మీనింగ్స్, వి కాల్ ఇట్ యాజ్ హోమోనిమ్ కదా. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది ఆన్సర్. సో వెన్ యూ కెన్ కౌంట్ అపాన్ సంథింగ్, కౌంట్ ఆన్ అంటే రిలై ఆన్, కౌంట్ ఆన్ అనొచ్చు, రిలై ఆన్ అనొచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ మీరు దానిపైన ఆధారపడటం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, బిలీవ్ ఇన్, ఓకే, బిల్డ్ ఆన్, బిలీవ్ ఆన్, బిల్డ్ ఇన్, బిలీవ్ ఇన్ కదా, బిల్డ్ ఆన్, బిలీవ్ ఇన్. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్, అంతేనా. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. సో మనం లీన్ ఆన్ కూడా చెప్పచ్చు, బిలీవ్ ఇన్, ఓకే, లీన్ ఆన్. సో ఆల్ మీన్ ద సేమ్. డిపెండ్, రిలై అనే మీనింగ్ వస్తుంది, కౌంట్ ఆన్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. సో నెక్స్ట్ బ్లిజ్ క్రీగ్, బ్లిజ్ క్రీగ్, మోదీస్, నరేంద్ర మోదీస్ బ్లిజ్ క్రీగ్ అనే ఒక కాంటెక్స్ట్లో మనకి పదం వచ్చింది. ఇది ఎడిటోరియల్లో చాలాసార్లు రిపీట్ అయింది, 3-4 టైమ్స్ వచ్చి ఉంటుంది. బ్లిజ్ క్రీగ్ అంటే సడన్గా మీరు ఒక క్యాంపెయిన్ని నడిపించడం, ఓకే, ఒక రకమైనటువంటి అటాక్గా చెప్పుకోవచ్చు మనం, రైట్. వ్యూహం పన్ని మన మీద దాడి చేసే ప్రయత్నం, అది కదా ఫిజికల్ దాడి అని కాదు, అక్కడ ఒక మాస్టర్ మైండ్లో ఆలోచించి మనకి ఒక అటాక్ లాగా, అసాల్ట్ లాగా చెప్పుకోవడాన్ని వి కాల్ ఇట్ as బ్లిట్జ్క్రీగ్. సో నరేంద్ర మోదీ గారి వ్యూహం గురించి ఉద్దేశించి మనకి ఈ పదం రావడం జరిగింది, అసాల్ట్ ఆర్ యూ కెన్ సే అటాక్. ఇస్ దట్ క్లియర్? సో బోత్ ద వర్డ్స్ ఆర్ సినోనిమ్స్, అసాల్ట్ ఆర్ అటాక్. ఓకే కదా. నెక్స్ట్ ఏమన్నాడు, స్పొరాడిక్, ఇది యాడ్జెక్టివ్. స్పొరాడిక్ అనేది ఏ కాంటెక్స్లో వాడతామమ్మా, గుర్తుందా? చెదురుముదురు సంఘటనలు మినహా అని నిన్న అనుకున్నాం, గుర్తుందా? ఎక్సెప్ట్ అ ఫ్యూ స్పొరాడిక్ ఈవెంట్స్ ఆఫ్ వైలెన్స్ అని అనుకున్నాం. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలను ఉద్దేశించి మనం ర్యాండమ్ అని చెప్పే కాంటెక్స్లో స్పొరాడిక్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. సో విచ్ ఇస్ నాట్ రెగ్యులర్. సో ఇక్కడ అకేషనల్ అనే పదం చూసారా, అది కూడా విచ్ ఇస్ నాట్ రెగ్యులర్. సో దట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫెర్వెంట్, ఇది యాడ్జెక్టివ్, ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్. వాట్ డూ యూ మీన్ బై ఫెర్వెంట్? వెన్ యూ ఆర్ ఎంథూజియాస్టిక్ అబౌట్ సంథింగ్, వెన్ యూ ఆర్ వెరీ ఈగర్ కదా, చాలా ఎంథూజియాజం చూపిస్తున్నారు, మొత్తం అంతా ఓకే ఎక్సైటెడ్ ఫేజ్లో ఉన్నారు, ఎక్సైటెడ్ మూడ్లో ఉన్నారు. ఎలక్షన్స్ అనగానే ఒక ఫెర్వెంట్ మూడ్ అన్నది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది, దాన్ని ఉద్దేశించి మనకి ఫర్వెంట్ అనే పదాన్ని వాడటం జరిగింది. సో ఎంథూజియాస్టిక్, ఎనర్జెటిక్ కదా, కీన్. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్గా వస్తాయి. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్టెమ్, స్టెమ్ నౌన్గా మనకు తెలుసు. ఓకే, స్టెమ్ అరెస్ట్ అనే మీనింగ్ వచ్చింది, గుర్తుందా? స్టాప్, హిండర్, అబ్స్ట్రక్ట్. సో స్టెమ్ అంటే మనకి దేనైనా ఆపడం అనే ఉద్దేశంలో మీనింగ్ వస్తుంది. స్టెమ్ అంటే ఎరైజ్ అనే మీనింగ్ కూడా ఉంది, ఎరైజ్ అనే మీనింగ్ వస్తుంది, స్టాప్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో నిన్న మనం నేర్చుకున్నటువంటి కాంటెక్స్ట్లో ఓకే స్టాప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపెడ్. ఇంపెడ్ అన్నా స్టాప్ అన్నా సేమ్ కదమ్మా. అబ్స్ట్రక్ట్ అన్నా ఓకే, క్లోజ్ అన్నా, ఆల్ దీస్ మీన్ ద సేమ్. బీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్రిటీక్, క్రిటీక్ అన్నది ఒక రకమైనటువంటి ఇవాల్యుయేషన్గా చెప్పుకోవచ్చు. అనాలిసిస్, విశ్లేషణ అంటాం కదా. సో వారు చేసినటువంటి విశ్లేషణను ఉద్దేశించి అనాలిసిస్ అంటాం కదా, ఆ అనాలిసిస్ని మనం ఇవాల్యుయేషన్ అనొచ్చు, ఈ అనొచ్చు. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇవాల్యుయేషన్ ఆర్ అనాలిసిస్, విశ్లేషణ అంటాం. జరిగిన దాని తర్వాత దాని మీద మనం విశ్లేషించడం,
రైట్. అసెస్మెంట్ అనొచ్చు, అప్రైజల్ అనే పదాన్ని కూడా వాడచ్చు మనకు కావాలంటే. ఎవాల్యుయేషన్ చెప్పడానికి యూ కెన్ యూజ్ ద వర్డ్ అప్రైజల్. ఓకే, మనకి ఇయర్లీ అప్రైజల్స్ ఉంటాయి కదా, అంటే మన పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు, అప్రైజల్ రిపోర్ట్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత అడిషనల్ అమౌంట్ ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్కి అన్నది డిసైడ్ చేయబడుతుంది బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో అప్రైజల్ అంటే అదనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యెస్టర్డేస్ వొకాబులరీ. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ థింగ్స్ ఇన్ అ గుడ్ పేస్. ఓకే, ఎక్కడెక్కడైతే రిపీట్ అవుతున్నాయి వర్డ్స్ని వాటిని మీరు జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. కొత్తగా చదువుతున్న వాళ్ళు, కొత్తగా సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళు జాగ్రత్తగా నోట్స్ని రాసుకోండి. క్లియర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఆర్ ఎడిటోరియల్ ఆఫ్ ద డే. ఏమంటున్నాడమ్మా టైటిల్? నాట్ ఏ పెనాషియా అనే టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది కనిపిస్తుంది. పెనాషియా అంటే ఏంటమ్మా? ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వాట్ డూ యూ మీన్ బై బేసిక్లీ పెనాషియా? పెనాషియా అంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, వన్ మెడిసిన్ ఫర్ ఆల్ ఇల్స్ అంటారు. అంటే సర్వరోగ నివారణి, అంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అని చెప్పడాన్ని మనం జనరల్గా పెనాషియా అని చెప్పుకుంటాం. ఇందులో మనకి ప్యాన్ అనే రూట్ కనిపిస్తుంది చూసారా? సో ప్యాన్ అనే రూట్ దేనికి సంబంధించింది? ఆల్ అనే మీనింగ్ వస్తుంది. సో ప్యాన్ మీన్స్ పాండమిక్, పెనాషియా, రైట్, ప్యాంటోఫాగిస్ట్ కదా. ప్యాన్ అనేది ఏంటమ్మా? పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటారు కదా. ప్యాన్ అంటే ఆల్, రైట్, కవరింగ్ ఎవ్రీథింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో పెనాషియా అంటే అలాంటిదే. సో వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, రైట్. సో నాట్ ఏ పెనాషియా అంటున్నాడు. అయితే దేనికి సంబంధించి అంటున్నాడు అని చూద్దాం. ఇంట్రా కమ్యూనిటీ డిస్పారిటీస్. ఓకే, వాట్ యూ మీన్ బై డిస్పారిటీస్? లై బిహైండ్ మరాఠా డిమాండ్ ఫర్ రిజర్వేషన్స్. సో ఒక సెన్సిటివ్ టాపిక్ మీద ఈరోజు ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సోషల్ ఇష్యూస్గా మనం దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సామాజిక పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని, ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని బేస్ చేసుకొని ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాంటెక్స్ట్ కూడా మహారాష్ట్రలో ఈ మరాఠా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రిజర్వేషన్స్ కోసం. సో దాని నేపథ్యంలో మనకి ఎందుకంట ఈ డిమాండ్ ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు? ఇంట్రా కమ్యూనిటీ డిస్పారిటీస్ అంటే సేమ్ కమ్యూనిటీ. ఇంట్రా కమ్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. ఇంటర్ ఇస్ ఇన్ బిట్వీన్. ఓకే, వెరస్ ఇంట్రా అంటే విత్ ఇన్ అనే మీనింగ్ వస్తుంది. ఇది ఒక ప్రిఫిక్స్లా పనిచేస్తుంది. ఇంటర్, ఇంట్రా. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అంటాం, అంటే ఇన్ బిట్వీన్ టూ సిటీస్. అలానే ఇంట్రా కమ్యూనిటీ అన్నాడు కదా. ఇంటర్ కమ్యూనిటీ అంటే ఇంటర్ కాస్ట్ అంటాం. ఇంటర్ కాస్ట్ అంటే ఏంటి? టూ డిఫరెంట్ కాస్ట్ అని అర్థం. అదే ఇంట్రా కాస్ట్ అంటే విత్ ఇన్ ద కాస్ట్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. సో ఇంట్రా కమ్యూనిటీ అంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ, అంటే వాళ్ళ కమ్యూనిటీలోనే చాలా రకాలైనటువంటి అసమానతలు ఉన్నాయి. డిస్పారిటీస్ అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటాం, అసమానతలు. ప్యారిటీ అంటే సమానత్వం, డిస్పారిటీస్ అంటే అసమానత్వం. సో ఆ అసమానతలు కమ్యూనిటీలోనే ఉన్నాయి. ఏ కమ్యూనిటీ అమ్మా? మరాఠా కమ్యూనిటీ. అది మహారాష్ట్రకు చెందినటువంటి ఒక సోషల్ కమ్యూనిటీ, రైట్. సో వాళ్ళు రిజర్వేషన్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యం. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఎడిటోరియల్ ఉండబోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఒకసారి ఆర్టికల్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ బై జస్ట్ హ్యావింగ్ ఏ గ్లాన్స్. ఓకే, రైట్. చూసారా ఏమంటున్నాడు? In a sign of significant socio-economic churning in various parts of India, there have been demands for reservation by communities that are known to be politically dominant and are not traditionally classified as backward. Okay? Significant socio-economic churning అన్నాడు. చర్నింగ్ అంటే ఏంటంటే జనరల్గా చిలుకుతాం కదా. చర్న్ చేయడం అంటే ఏంటంటే చిలకడాన్ని మనం చర్నింగ్ అంటాం. సో చర్నింగ్ ఎందుకు జరుగుతుంది? ఓకే, దేనైనా వేస్ట్ని బయటకు తీసేయడానికి, ఓన్లీ బెస్ట్ పార్ట్ని మాత్రమే ఉంచడానికి మనం చర్నింగ్ అనేది జనరల్గా చేస్తుంటాం. సో చర్నింగ్ చేయడం వల్ల ఏంటంటే వేస్ట్ పోతుంది, మెయిన్ ఇంపార్టెంట్ అన్నవి ఉండిపోతాయి. సో దట్ ఈస్ చర్నింగ్. అయితే సోషియో ఎకానమిక్ చర్నింగ్ అంటున్నాడు. ఓకే, సాంఘిక అలానే ఆర్థిక పరమైనటువంటి చర్నింగ్ అనేది ఇండియాలో చాలా చాలా పార్ట్స్లో జరుగుతూ ఉంది. అందులో దేర్ హ్యావ్ బీన్ డిమాండ్స్ ఫర్ రిజర్వేషన్. అయితే అందులో వన్ ఆఫ్ దెమ్ ఏంటి? ఎప్పటి నుంచో డిమాండ్స్ అయితే ఉన్నాయి, మాకు రిజర్వేషన్ కావాలని కొన్ని కమ్యూనిటీస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్లో వారి యొక్క యాజిటేషన్ని తెలుపుతున్నారు. ఓకే, మాకు రిజర్వేషన్ కావాలి, ఓకే మేము చాలా వెనకబడి ఉన్నాం, మాకు రిజర్వేషన్ యొక్క బెనిఫిట్స్ పొందాలి అన్నట్టుగా చాలా కమ్యూనిటీస్, రకరకాల కమ్యూనిటీస్ ఇండియాలో వేరియస్ పార్ట్స్లో వాళ్ళు వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఓకే, దట్ ఆర్ నోన్ టు బీ పొలిటికలీ డామినెంట్.
అయితే రాజకీయ పరంగా వాళ్ళు డామినెంట్గానే ఉంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అండ్ ఆర్ నాట్ ట్రెడిషనలీ క్లాసిఫైడ్ యాజ్ బ్యాక్వర్డ్. వాళ్ళకి బ్యాక్వర్డ్ అనే వెనకబడిన వర్గాలుగా వారికి గుర్తింపు అయితే లేదు. ప్లస్ రాజకీయంగా వాళ్ళు ముందడుగులోనే ఉన్నారు, ముందంజలోనే ఉన్నారు. పొలిటికల్లీ డామినెంట్ అన్నాడు, సో ముందంజలోనే ఉన్నారు రాజకీయంగా. కాకపోతే వాళ్ళకి ఈ బ్యాక్వర్డ్ అనే స్టేటస్ అయితే ఇవ్వలేదు. వెనకబడిన వర్గాలుగా వారిని ఎప్పుడు ఎవరు గుర్తించలేదు. ద యాజిటేషన్ ఫర్ రిజర్వేషన్ బై మెంబర్స్ ఆఫ్ ద మరాఠా కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర ఈజ్ వన్ సచ్. అయితే అటువంటి కేటగిరీ కిందకి వస్తుంది ఇప్పుడు మరాఠా కమ్యూనిటీ అనేది ఏదైతే మహారాష్ట్రలో ఉందో. సో వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, మాకు రిజర్వేషన్ కావాలి అని ఆ మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, సో ద కమ్యూనిటీ హ్యాస్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ రిప్రజెంటేషన్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్. అయితే ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి రిప్రజెంటేషన్ ఓకే సిగ్నిఫికెంటే అంటున్నాడు. సిగ్నిఫికెంట్ అంటే చెప్పుకోదగ్గ, ఓకే, గుడ్ నెంబర్ అని చెప్పడం సిగ్నిఫికెంట్. ఓకే, ప్రాతినిధ్యం వహించడం ఎందులో అమ్మా ఈ పొలిటికల్ పవర్లో వాళ్ళకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అయితే ఓవర్ 35% ఆఫ్ ఎమ్మెల్యేస్ సిన్స్ 1967, 1967 నుంచి చూసుకుంటే మొత్తంలో 35 మంది, 130 మంది వాళ్ళే ఉన్నారు ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. అలానే 12 of 18 చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్. సో స్టేట్లో ఇప్పటివరకు 18 చీఫ్ మినిస్టర్లు ఉండగా అందులో 12 మంది ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే అని మనకి ఫ్యాక్ట్స్ అనేవి పరిచయం చేస్తున్నాడు. It has also traditionally been economically influential in rural areas due to land owning. ఇంకొక ఫ్యాక్ట్ కూడా మనకి చెప్తున్నాడు ఏమని, సో ట్రెడిషనల్గా చూసుకున్నా ఎప్పటి నుంచో చూసుకున్నా కూడా ఈ కమ్యూనిటీ ఎకనామికల్గా బాగా ఇన్ఫ్లుయెన్షియలే, ఆర్థిక పరంగా వాళ్ళు డామినెంట్ పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకు ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్లో మీరు డామినెంట్ పొజిషన్లో ఉన్నారంటే అర్థం ఏంటి, మీ దగ్గర ఎక్కువ భూములు ఉన్నాయని, అంతేనా. సో డ్యూ టు ల్యాండ్ ఓనింగ్, సో వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి భూమి అది ఎలా ఉందంట 75% ఆఫ్ ద కల్టివబుల్ ల్యాండ్ అన్నాడు. అంటే సాగు భూమి అంటాం కదా, కల్టివబుల్ ల్యాండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సాగు భూమి. సో మొత్తం 75%, మోర్ దాన్ 3/4, ఓకే, ఓవర్ 75%, 3/4 కంటే ఎక్కువ శాతం అయితే వాళ్ళకి ప్రపోర్షన్ అనేది కల్టివబుల్ ల్యాండ్ అనేది ఉంది స్టేట్లో. బిసైడ్స్ కంట్రోలింగ్ అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్. అయితే షుగర్ ఫ్యాక్టరీస్తో పాటు ఈ కల్టివబుల్ ల్యాండ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంది. 75% అంటే చాలా ఎక్కువ కదమ్మా. ఓకే, బిసైడ్స్ అంటున్నాడు అంటే దాంతో పాటు ఇన్ అడిషనల్ టు దాట్ మెజారిటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది, వీళ్ళ కంట్రోల్లోనే నడుస్తుంది అని చెప్తున్నాడు. డేటా ఫ్రమ్ ద ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే, IHDS అంటారు దాన్ని ఫుల్ ఫామ్, ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే. అది 2011-12లో ఈ స్టేట్లో తీసుకున్నారు. అందులో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఏమని చెప్తున్నాయంటే మరాఠాస్ హ్యాడ్ అ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఓన్లీ లోవర్ దాన్ దట్ ఆఫ్ బ్రాహ్మిన్స్. సో వాళ్ళకు ఉన్నటువంటి పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనే ఒక ఇండెక్స్ ఏదైతే ఉందో, సో దాన్ని బట్టి వాళ్ళు సోషల్ వాళ్ళ స్టేటస్ని అంచనా వేయడానికి అది వన్ ఆఫ్ ద పారామీటర్స్, పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అయితే కేవలం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీతో మాత్రమే పోల్చుకుంటే తక్కువగా ఉంది, మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. కేవలం బ్రాహ్మిన్స్ కంటేనే ఓన్లీ లోవర్ దాన్ దట్ ఆఫ్ బ్రాహ్మిన్స్, కేవలం బ్రాహ్మిన్స్తో పోల్చుకుంటే మాత్రమే లోవర్గా ఉంది. పోవర్టీ ఇన్సిడెన్స్ అమాంగ్ మరాఠాస్ was comparable to that of any other forward communities and significantly lower than that of scheduled castes and scheduled tribes and marginally lower than that of OBC. సో ఫార్వర్డ్ కాస్ట్లతో ఒకవేళ కంపేర్ చేసుకుంటే వీళ్ళలోనే ఫార్వర్డ్ కాస్ట్లో ఉండేటువంటి కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో వాటితో మరాఠాస్ని కంపేర్ చేసుకుంటే పోవర్టీ ఇన్సిడెన్స్ అన్నట్టు చూసారా, అంటే ఈ పారామీటర్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సో ఎంతవరకు పోవర్టీ అనేది ఆ కమ్యూనిటీస్లో ఉంది అనే విషయాన్ని మనం కానీ పరిశీలిస్తే మిగతా ఫార్వర్డ్ కమ్యూనిటీస్తో పోల్చుకుంటే కంపారబుల్గానే ఉంది. కాకపోతే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉన్నంత పేదరికం అయితే లేదు, అలానే ఓబీసీతో కూడా పోల్చుకున్నా అంత లేదు. సో వాళ్ళే లీడ్ చేస్తున్నారు. SC/STలోనే ఎక్కువ పూర్ ఉన్నారు, ఓబీసీలోనే ఎక్కువ ఉన్నారు. మరాఠాస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉన్నారు. అంటే అది మంచి విషయమే కదా. ఇట్ ఈస్ ఎవిడెంట్ why the Supreme Court in 2021 struck down the 16% quota provided under the socially and economically backward classes for Marathas in jobs and education. So ఇది వెరీ క్లియర్ అంటున్నాడు, ఇట్ ఈస్ ఎవిడెంట్ అంటున్నాడు. అంటే
దీంతో మనకి చాలా స్పష్టమైంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. వై ద సుప్రీంకోర్టు 2021లో కొట్టివేసింది, స్ట్రక్ డౌన్ అన్నట్టు చూసారా. 16% కోటా అన్నది జాబ్స్లోను అలానే ఎడ్యుకేషన్లోని వీళ్ళకి ప్రొవైడ్ చేయాలని ఏదైతే ఈ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఇచ్చారో దాన్ని ఆ కోటా 16% కోటాని స్ట్రైక్ చేసేసింది, కొట్టివేసేసింది సుప్రీంకోర్టు. సో ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అని చెప్తున్నాడు. రైట్, ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు మనకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు, సో దట్ మనం వీ కెన్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. రైట్, సో అండ్ యెట్ ద డిమాండ్ ఈజ్ నాట్ డిఫికల్ట్ టు ఫ్యాథమ్. అయితే ఈ డిమాండ్ ఎందుకు వస్తుంది, ఈజ్ నాట్ డిఫికల్ట్ టు ఫ్యాథమ్ అంటే ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. నాట్ డిఫికల్ట్ అంటే ఏంటి, ఈజీ. ఫ్యాథమ్ అంటే ఏంటమ్మా, 2 తర్వాత వచ్చింది కదా అంటే అది ఇన్ఫినిటివ్ అంటే V1. ఫ్యాథమ్ అనేది వర్బ్గా వాడాడు, విచ్ మీన్స్ అండర్స్టాండ్. ఫ్యాథమ్ ద డెప్త్ అంటారు. ఓకే, టు అండర్స్టాండ్ ఎంత డెప్త్ ఉంది ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని మనం ఫ్యాథమ్ అంటాం. డిస్పైట్ ద రిలేటివ్ డామినెన్స్, రిలేటివ్గా చూసుకుంటే ఈ డామినేషన్ ఏదైతే పాసిబుల్గా ఉందో, రిలేటివ్ డామినెన్స్, దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇంట్రా కమ్యూనిటీ వేరియేషన్స్. ఇది మనకి మెయిన్ పాయింట్. ఓకే, అయితే చాలా విషయాల్లో డామినేషన్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఏంటి, డిస్పైట్ వాడేటంటే దేర్ ఈజ్ ఎ కాంట్రాస్ట్. దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇంట్రా కమ్యూనిటీ వేరియేషన్స్, విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే కొన్ని ఈ అసమానతలు అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్, అయితే దేని పరంగా ఉన్నాయి అసమానతలు, ఆ వేరియేషన్స్ అన్నవి ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్. మెయిన్ అవే కదా మనకి, అవి ప్రాతిపదికనే కదా మనకి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి, సోషల్లీ అండ్ ఎకనామికలీ. సోషల్గా చూసుకుంటే ఓకే, ఎకనామికల్గా చూసుకుంటే మనకి వాళ్ళకి ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, వాళ్ళు ఎంతమంది చదువుకుని బయటకు వస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీ నుంచి అన్నది చూడడానికి. సో ఆ వేరియేషన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ద IHDS సర్వే షోడ్ దట్ ద హైయెస్ట్ క్వింటైల్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. క్వింటైల్ అంటే హైయెస్ట్ క్వింటైల్ ఆఫ్ ద కమ్యూనిటీ అన్నాడు. ఓకే, హైయెస్ట్ క్వింటైల్ అంటే టాప్ 20 అనే, ఓకే, టాప్ 20% ఉద్దేశించి మనం క్వింటైల్ అంటాం. సో క్వింటైల్ అనే పదం ఎప్పుడు వచ్చిందా మీరు ఏం అర్థం చేసుకోవాలి, టాప్ 20 అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, టాప్ 20 కమ్యూనిటీకి ఉన్నటువంటి యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంట, యాజ్ పర్ ద IHDS సర్వే. IHDS సర్వేలో బయటపడినటువంటి వాస్తవాలు ఏంటమ్మా, సో టాప్ 20% ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని చూసుకుంటే కనుక 86,750 రూపాయలు. దట్ ఈస్ ద యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వైల్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద లోయెస్ట్ క్వింటైల్ అంటే కింద దిగువ 20%, ఓకే, పైన 20% వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అట్లా ఉంటే కింద వాళ్ళది ఎంత ఉందమ్మా, 1/10 ఆఫ్ దిస్. 10లో ఒక వంతు అనమాట. సో 1/10 ఉంది, దానికి 1/10 ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే 8,675. ఎంత వేరియేషన్, 10 times ఎక్కువగా ఉంది అక్కడ వాళ్ళకి. ఓకే, 1/10 వీళ్ళకి ఉందంటే వీళ్ళకున్న దానికల్లో 10 times ఉన్నట్టుగా. సో అంత డిస్పారిటీ ఉంది, అంత ఇన్ఈక్వాలిటీ ఉంది. దిస్ డిస్పారిటీ బిసైడ్స్ ద ప్రిడామినెంట్ రూరల్ నేచర్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అమాంగ్ ద పూరర్ మరాఠాస్ amid the prolonged nature of the recurring agrarian crisis in the state has given rise to resentment and the demand for reservations. అది అయితే ఇప్పుడున్నటువంటి ఈ బయటపడినటువంటి ఈ ఇన్ఈక్వాలిటీతో పాటు ఈ రూరల్ నేచర్ అంటే ఎక్కువగా మనం చెప్పుకున్నాం కదా, రూరల్లో వీళ్ళ పెనట్రేషన్ ఎక్కువ ఉంది, ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కువ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది, వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయన్నట్టు మనం నేర్చుకున్నాం కదా. సో ప్రిడామినెంట్ రూరల్ నేచర్ ఆఫ్ లైవ్లీహుడ్స్, సో వాళ్ళ బతుకు తెరువు చాలా వరకు రూరల్ నేచర్లోనే ఉండడం. అందులో ఈ పూరర్ మరాఠాస్ అంటే పూర్ పీపుల్ ఎవరైతే మరాఠా కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా అగ్రారియన్ క్రైసిస్లో కూరుకుపోయారు. ప్రొలాంగ్డ్ నేచర్ అంటే బాగా ఎప్పటి నుంచో సంక్షోభం మీద ఉందో, వ్యవసాయానికి సంబంధించినటువంటి సంక్షోభం, అది కూడా రికరింగ్ అంటున్నాడు, అంటే మాటి మాటికి వచ్చేటువంటి రిపీటెడ్ అని చెప్పొచ్చు, దాన్నే రికరింగ్ అంటాం. అగ్రారియన్ క్రైసిస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, క్రైసిస్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ ఇస్ కాల్డ్ అగ్రారియన్ క్రైసిస్. అగ్రారియన్ ఇస్ అన్ అడ్జెక్టివ్, క్రైసిస్ ఇస్ అన్ నౌన్. అయితే అంటే ఎలా వస్తుంది సార్ అంటే వరదలు, అకాల వర్షాలు, పంట దిగుబడి తగ్గిపోవడం, సో వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి రిటర్న్స్ రాకపోవడం, సో ఇవన్నీ కూడా మనకి అగ్రారియన్ క్రైసిస్ కింద మనం చెప్పుకోవచ్చు. హ్యాస్ గివెన్ రైస్ టు రిసెంట్మెంట్, అదే చాలా ఆగ్రహానికి ఆవేశానికి దారి తీసింది. గివెన్ రైస్ టు రెసెంట్మెంట్ అంటే ఏంటమ్మా, యాంగర్, వారు చేసే పనుల వల్ల మీకు కోపం రావటం. సో ఇటువంటి క్రైసిస్ ఉండే సందర్భంలో మనకి ఆబ్వియస్లీ వీ విల్ లూజ్ అవర్ కంట్రోల్, విల్ గెట్ యాంగ్రీ.
ఓకే, అండ్ ద డిమాండ్ ఫర్ రిజర్వేషన్స్. దానితో ఆ వచ్చినటువంటి కోపం వల్లనే, ఆ ఆక్రోశం వల్లనే వారు రిజర్వేషన్స్ కోసం డిమాండ్ చేయడం జరిగింది. ద ఏక్నాథ్ షిండే గవర్నమెంట్, ఓకే, బౌడ్, తలొగ్గింది. బౌడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? తలొగ్గడం. టు ద డిమాండ్స్ ఆఫ్ ద లేటెస్ట్ యాజిటేషన్ అండ్ సెటప్ ఏ కమిటీ లెడ్ బై జస్టిస్ సందీప్ షిండే టు హెల్ప్ ఎక్స్పెడైట్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ద ఇష్యూ ఆఫ్ కున్బీ సర్టిఫికేట్స్ టు ఆల్ మరాఠాస్ సో దట్ దే కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ రిజర్వేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓబీసీస్. ఓకే, అయితే ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ వీళ్ళు చేసినటువంటి డిమాండ్స్కి తలొగ్గి ఏం చేసిందంటే, లేటెస్ట్గా వాళ్ళు చేసినటువంటి యాజిటేషన్, ఓకే, వాళ్ళు ఏదైతే ధర్నా చేశారో, డిమాండ్ చేశారో, సో దానికోసమని వాళ్ళు ఏం చేశారు, ఒక కమిటీని అయితే సెటప్ చేయడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ ఎవరమ్మా? లెడ్ బై అన్నాడు చూసారా? లెడ్ బై అంటే హీఈస్ ద హెడ్, జస్టిస్ సందీప్ షిండే. టు హెల్ప్ ఎక్స్పెడైట్, అయితే మరింత దాన్ని త్వరితగతిన ముగించే ప్రయత్నం చేయడం. హెల్ప్ ఎక్స్పెడైట్ అంటే అర్థం ఏంటంటే దాన్ని మరింత స్పీడప్ చేయడం. ద ఇష్యూ ఆఫ్ కున్బీ సర్టిఫికెట్స్, కున్బీ సర్టిఫికెట్స్ అందరూ మరాఠాస్కి ఇవ్వాలి, ఇష్యూ చేయాలి. సో దట్ అలా చేయడం వల్ల ఏమవుతుంది, దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ రిజర్వేషన్స్ అట్ ద పార్ట్ ఆఫ్ ద ఓబీసీస్. ఓబీసీస్గా వాళ్ళని అట్లీస్ట్ ఫస్ట్ కన్సిడర్ చేస్తే కొంత బెనిఫిట్స్ ఏవైతే ఓబీసీస్కి వస్తున్నాయో వాళ్ళకి ఆ ఓబీసీ బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఏక్నాథ్ షిండే గవర్నమెంట్. బట్ దిస్ హ్యాస్ లెడ్ టు టెన్షన్స్ విత్ ఓబీసీ లీడర్స్. ఆబ్వియస్లీ ఉద్రిక్తతలకి దారి తీసింది. ఎవరికి? ఓబీసీ లీడర్స్కి. ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల వీళ్ళకి కొంత కోత వస్తుంది కదా, సో వాళ్ళు కూడా ఆ పర్టిక్యులర్ లిమిట్లోనే వీళ్ళు కూడా యాడ్ అవ్వడం వల్ల కంజెషన్ ఎక్కువైపోద్ది కదా. సో ఆల్రెడీ మీరు ఒక రూమ్లో ఉన్నారు, ఫ్రీగా మూవ్ అవుతున్నారు, ఓకే, ఇంకొక ఇద్దరు వచ్చారు, సో వాళ్ళ వల్ల మీ మూవ్మెంట్ ఏంటి, మీకు ఏమైనా స్పేస్ పెరుగుతుందా? స్పేస్ పెరగట్లే, రూమ్ స్పేస్ అంతే ఉంది. కానీ ఇద్దరు అడిషనల్ వ్యక్తులు రావడం వల్ల మీ మూవ్మెంట్ కొంచెం రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడ ఓబీసీస్ కూడా వాళ్ళలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది మొదలైంది. ఓకే, హ్యాస్ లెడ్ టు, దారి తీసింది, ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద రూలింగ్ కోయలిషన్ డిమాండింగ్ దట్ ద గవర్నమెంట్ స్క్రాప్ ద కమిటీ. చూసారా, ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద రూలింగ్ కోయలిషన్ అంటే కూటమి, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, డిమాండ్ ఏమని, ఈ కమిటీని గవర్నమెంట్ స్క్రాప్ చేయాలి, తొలగించేయాలి, దాన్ని కంప్లీట్గా తీసేయాలి. స్క్రాప్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? వర్బ్గా వాడాడు, నౌన్గా మనకు తెలుసు స్క్రాప్ అంటే, బట్ వర్బ్గా స్క్రాప్కి అర్థం ఏంటంటే రిమూవ్ అనే మీనింగ్ వస్తుంది. ద నీడ్ ఫర్ a comprehensive socio-economic survey across states instead of knee-jerk responses to agitations is a must to evaluate the implementation of reservation, its outcomes, and to find out which group deserves it based on constitutional provisions. Okay, so need for a comprehensive socio-economic survey. అయితే ఇప్పుడు అవసరమైంది ఏంటంటే, ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటి? ద నీడ్. వాట్ ఈస్ నీడెడ్? కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్గా, టోటల్గా అనే మీనింగ్ వస్తుంది. కాంప్రహెన్సివ్ ఇస్ అన్ యాడ్జెక్టివ్. సోషియో ఎకనామిక్ సర్వే అనేది మొత్తం అన్ని స్టేట్స్కి కలిపి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ నీ జర్క్ రెస్పాన్సెస్ ఇది చాలాసార్లు వచ్చింది. నీ జర్క్ రియాక్షన్స్ అంటారు, లేదంటే నీ జర్క్ రెస్పాన్సెస్ అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? సో ఇట్ ఈస్ అ ఫ్రేజ్ యూజ్డ్ వెన్ యూ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ సమ్, ఏమైనా ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే మీరు దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని కొంచెం కూల్ డౌన్ చేయడానికి మీరు తీసుకునేటువంటి ఇమీడియట్ రెస్పాన్స్నే నీ జర్క్ రియాక్షన్ అంటాం. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు సర్దేద్దాం అన్న టైప్లో మీరు ఏదైతే అనాలోచితంగా తీసుకునేటువంటి డెసిషన్స్ ఉంటాయో వాటిని మనం నీ జర్క్ రెస్పాన్సెస్ అంటాం. ఓకే, సో అప్పటికప్పుడు ఏదో ఒకటి సర్దేద్దాం అన్న టైప్లో కాకుండా మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఈరోజు వీడు, ఇంకో స్టేట్లో ఇంకొకడు, సో ఎంతమందినని మీరు అలా బుజ్జగించుకుంటూ వెళ్తారు? బికాస్ మనకి క్యాప్ అనేది లిమిట్ కదా, ఆ లిమిట్ అనేది ఫిక్స్ కాబట్టి మనం ఆ క్యాప్ని పెంచలేము. ఆ ఉన్న క్యాప్లోనే అందరినీ కుక్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఊరుకోరు. సో దీనికి సొల్యూషన్ రాబట్టాలంటే కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఒక మార్గంగా చెప్తున్నాడు ఇక్కడ. ఈజ్ ఎ మస్ట్ టు ఎవాల్యుయేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంలో అది ఖచ్చితమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర అయితే వహిస్తుంది. ఇట్స్ అవుట్కమ్స్ అండ్ టు ఫైండ్ అవుట్ విచ్ గ్రూప్స్ డిజర్వ్స్. సో ఆ సర్వే చేయడం వల్ల మనకి నిజంగా ఎవరికైతే అవసరం ఉంది అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. విచ్ గ్రూప్ డిజర్వ్స్ ఇట్, నిజంగా ఏ గ్రూప్కి, ఏ కమ్యూనిటీకి అవసరం అన్న విషయం మనం బయట పెట్టచ్చు, అధ్యయనం చేయొచ్చు, దాని మీద పాలసీస్ అనేవి మనం తయారు చేయొచ్చు. సో కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. మోర్ ఇంపార్టెంట్లీ
With government jobs shrinking to a mere fraction of overall employment, reservations cannot be a panacea for the uplift of the poor among Marathas. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాటమ్ లైన్, గవర్నమెంట్ జాబ్స్ రోజు రోజుకి ష్రింక్ అయిపోతున్నాయి. కేవలం గవర్నమెంట్ జాబ్స్ని మనం అదొక్కటి వచ్చేస్తే మన కండిషన్ పూర్ నుంచి మనం రిచ్ అయిపోతామా అంటే కాదని చెప్తున్నాడు. గవర్నమెంట్ జాబ్స్ ష్రింకింగ్ అంటున్నాడు. రోజు రోజుకి గవర్నమెంట్ యొక్క పాత్ర తగ్గిపోతుంది, ప్రైవేట్ జాబ్సే పెరుగుతున్నాయి. సో టు అ మియర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఓవరాల్ ఎంప్లాయ్మెంట్. సో ఓవరాల్ ఎంప్లాయ్మెంట్లో చూసుకుంటే మనకి గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ లెస్, అది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో రిజర్వేషన్స్ ఎప్పటికీ కూడా పెనాషియా కాలేవు. రిజర్వేషన్స్ వల్ల ఇదేదో మా కమ్యూనిటీకి వచ్చినటువంటి ఈ పోవర్టీ ఏదైతే ఉందో దాని నుంచి మేము బయటపడతామనే ధోరణి నుంచి మీరు బయటపడాలి అని చెప్తున్నాడు. సో రిజర్వేషన్స్ అన్నది దానికి అల్టిమేట్ సొల్యూషన్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అల్టిమేట్ సొల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. మిస్హ్యాప్ అనే పదం. మిస్ హ్యాపెనింగ్ విన్నారా? మిస్ హ్యాపెనింగ్ అంటారు. మిస్ అన్నది నెగిటివ్ వర్డ్ కదమ్మా. మిస్ అన్నది మనకి ఎప్పుడు నెగటివ్ కాంటెక్స్ట్లో కనిపించే ఒక ప్రిఫిక్స్ కదా. మిసెంథ్రోప్ అంటాం, ఓకే, మిస్టరీ అంటాం. సో మిస్ అన్నది సంథింగ్ విచ్ ఇస్ నెగటివ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? సో మిస్హ్యాప్ అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని ఉద్దేశించి మనం మిస్హ్యాప్ అంటాం. సో ఒక బోట్ మిస్హ్యాప్ జరిగింది, బస్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేటప్పుడు మిస్హ్యాప్ హ్యాస్ హ్యాపెండ్ అంటాం. అంటే చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఓకే, దురదృష్టకరమైనటువంటి సంఘటనను ఉద్దేశించి మనం మిస్హ్యాప్ అనే పదాన్ని వాడతాం. ఓకే, యాడ్వర్సిటీ అనొచ్చు అమ్మా. ఓకే, ప్రాస్పెరిటీకి ఆపోజిట్ యాడ్వర్సిటీ అంటే నెగటివ్. మిస్ఫార్చ్యూన్, సెట్ బ్యాక్, ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. ద పెరేడ్ వాజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ పాస్డ్ వితౌట్ మిస్హ్యాప్. సో ఎటువంటి దుర్ఘటన జరగకుండా బాగానే ఆర్గనైజ్ చేయగలిగారు పరేడ్ని అని చెప్తున్నాడు. బ్యాడ్ లక్ ఆర్ అన్ అన్లక్కీ ఈవెంట్ ఆర్ యాక్సిడెంట్, దట్ ఈస్ యువర్ మిస్హ్యాప్. సో నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్, అంతేనా కాదు? రైట్. నెక్స్ట్ స్లాప్ డాష్, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లోనే వాడతాం. ఓకే, అంటే కేర్లెస్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఏదో ఫాస్ట్గా చేసేయాలి, ఒక ఆర్గనైజ్డ్ వేలో దాన్ని చేయకుండా అప్పటికప్పుడు ఏదో కేర్లెస్గా చేసేదాన్ని వి కాల్ ఇట్ as స్లాప్ డాష్. స్లిప్ షాట్ అనొచ్చు, డిసల్టరీ అనొచ్చు, డిస్ఆర్గనైజ్డ్. ఈ వర్డ్ మీకు కొంచెం ఫెమిలియర్గా ఉండొచ్చు, బట్ ఈ రెండు వర్డ్స్ మనకి ఆప్షన్స్లో కనిపిస్తాయి. ఎగ్జామ్స్లో మనకి ఇవి కనిపిస్తాయి ఎక్కువగా. అది ఈజీగా ఉండే వర్డ్ కాబట్టి అది కనిపించే ఛాన్సెస్ తక్కువ. సో నోట్ దీస్ డౌన్. స్లాప్ డాష్, స్లిప్ షాట్, డిసల్టరీ. సో డన్ వితౌట్ మచ్ కేర్, అంత కేర్ ఇవ్వకుండా, అటెన్షన్ ఇవ్వకుండా మీరు దేనైనా చేయడాన్ని యూ కాల్ ఇట్ as స్లాప్ డాష్. హీ గెట్స్ హిస్ వర్క్ డన్ క్విక్లీ బట్ హీ ఈస్ వెరీ స్లాప్ డాష్. సో డన్ ఆర్ మేడ్ ఇన్ ఏ హరీడ్ అండ్ కేర్లెస్ వే. సో ఎటువంటి కేర్ లేకుండా దాన్ని హరీబరీగా చేయడాన్ని వీ కాల్ ఇట్ as స్లాప్ డాష్. నెక్స్ట్ టచ్ స్టోన్. టచ్ స్టోన్ ఇది కూడా చాలా మంచి వర్డ్ అమ్మా. సో దీన్ని మనం నౌన్గా చెప్పుకోవచ్చు, ఒక బెంచ్ మార్క్గా చెప్పుకోవచ్చు. టచ్ స్టోన్ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ని సెట్ చేయడం, ఒక బెంచ్ మార్క్ని సెట్ చేయడం. ఓకే, ఒక క్రైటీరియా అనొచ్చు, యార్డ్ స్టిక్ అనొచ్చు. ఓకే, సో దేన్ని బేస్ చేసుకుని మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడాన్ని వి కాల్ ఇట్ as టచ్ స్టోన్. బెంచ్ మార్క్, యార్డ్ స్టిక్, క్రైటీరియన్, రైట్? Until relatively recently, the Japanese car industry was the touchstone of international success. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని సెట్ చేసింది జపాన్ చెందినటువంటి కార్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. ఇన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆర్ ప్రిన్సిపల్ బై విచ్ సంథింగ్ ఈస్ జడ్జ్. దేనైనా జడ్జ్ చేయడానికి ఆ స్టాండర్డ్ని సెట్ చేయడాన్ని వీ కాల్ ఇట్ as టచ్ స్టోన్. తర్వాత హిండ్ సైట్, అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి ఇలా జరుగుంటే బాగుండేది అని మరి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, సో ఆన్ ది హిండ్ సైట్ అనే ఎక్స్ప్రెషన్ మనం వాడతాం. ఓకే, సో అంటే జరిగిపోయిన తర్వాత ఇలా అయితే బాగుండు, ఆఫ్టర్ థాట్ అనొచ్చు. లేదంటే రెమినిసెన్స్, అంటే వెనక్కి తిరిగి ఒకసారి ఇలా అయితే బాగుండు అని అనుకోవడం. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. జరిగిన తర్వాత మాత్రమే ఇలా అయి ఉంటే బాగుండు అని మీరు అర్థం చేసుకోవడాన్ని వీ కాల్ ఇట్ as హిండ్ సైట్. సో ఇన్ హిండ్ సైట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ టు వెయిట్. మనం వెయిట్ చేసి ఉంటే బాగుండేది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ జరిగిపోయింది అది. సో యూ కెనాట్ చేంజ్ దట్. సో ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మీరు ఇలా అయితే బాగుండు అని వెనక్కి వెళ్ళి ఆలోచించడాన్ని వీ కాల్ ఇట్ as హిండ్ సైట్. హిండ్ అన్నది బ్యాక్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? టెరైన్. టెరైన్ అంటే ల్యాండ్, గ్రౌండ్. ఓకే, టెరిటరీ. ద కార్ హ్యాండిల్స్ పర్టికులర్లీ వెల్ ఆన్ రఫ్ టెరైన్, అంటే స్మూత్గా లేని టెరైన్. రఫ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? సో నాట్ ఈవెన్, అన్ఈవెన్ అనే మీనింగ్ వస్తుంది. టెరైన్ అంటే ల్యాండ్ సర్ఫేస్. ఓకే, ద ఏరియా ఆఫ్ ల్యాండ్ వెన్ కన్సిడరింగ్ ఇట్స్ నేచురల్ ఫీచర్స్.
ల్యాండ్ అనొచ్చు, గ్రౌండ్ అనొచ్చు, టెరిటరీ అనొచ్చు. దట్ ఈస్ టెరైన్. రఫ్ టెరైన్, స్మూత్ టెరైన్ అంటుంటారు. ఓకే, సో ఏ ఏరియా, ఏ సర్ఫేస్ మీద అయితే మనం బండిని నడుపుతామో ఆ టెరైన్ అన్నది. ఓకే, కొన్ని వీల్స్ ఏంటంటే కంపాటబుల్ ఉంటాయి. సో ఇట్ కెన్ ఈవెన్ రన్ స్మూత్లీ ఆన్ రఫ్ టెరైన్స్ అంటారు. అంటే స్పెషల్ ఫీచర్ అది. సో రఫ్గా ఉన్న టెరైన్ బాగా రాళ్ళ రప్పలతో ఉన్నా కూడా మీకు ఆ జెర్క్స్ అనేవి రాకుండా చూసే ఫీచర్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కొన్ని వెహికల్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఫీచర్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. రైట్, దట్ ఈస్ టెరైన్. కార్వింగ్, క్రేవింగ్ మనకు తెలుసు. కార్వింగ్ అంటే దేని నుంచైనా తీయడం, దేని నుంచైనా ఒక స్కల్ప్చర్ కానీ, ఒక స్టాచ్యూని కానీ, ఒక దాన్ని ఏమంటాం, వుడ్ నుంచి కానీ, లేదంటే సిమెంట్ స్కల్ప్చర్ నుంచి కానీ ఒక తీయడం డిజైన్ని, ఆబ్జెక్ట్ ఆర్ డిజైన్ కార్వ్డ్ ఫ్రమ్ అ హ్యాండ్ మెటీరియల్ యాజ్ అన్ ఆర్టిస్టిక్ వర్క్. ఒక ఆర్టిస్టిక్ వర్క్ లాగా దాన్ని బయటికి తీయడం. దట్ ఈస్ కాల్డ్ అ కార్వింగ్ ఆఫ్ అన్ ఏషియంట్ ఎలిఫెంట్. సో దాని నుంచి బయటికి తీయడం అంటే మీకు ఒక పెద్ద బండరాయి ఇచ్చాను, ఆ బండరాయి నుంచి మీరు ఒక శిల్పాన్ని తయారు చేయడం. ఒక వుడ్ ఇచ్చేసాను, ఆ వుడ్ నుంచి మీరు ఒక కళాఖండాన్ని సృష్టించడం. దట్ ఈస్ కార్వింగ్. ఓకే, నెక్స్ట్ ఫ్లాడ్, ఫ్లాలెస్. ఫ్లా అంటే ఫుల్ ఆఫ్ మిస్టేక్స్, మీకు తెలుసు. ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అంటాం, ఫ్లాలెస్ బ్యాటింగ్ అంటాం, అంటే వితౌట్ మిస్టేక్స్. అంటే ఫ్లా అంటే హ్యావింగ్ మిస్టేక్స్. సో డిఫెక్టివ్ అనొచ్చు, ఫాల్టీ, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఇన్యాక్యురేట్. ఫ్లాడ్ స్ట్రాటజీ అంటే ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ అమ్మ. సో ఫ్లాడ్ స్ట్రాటజీ అంటే తప్పులు తడకలతో నిండినది. హ్యావింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ బై ఏ ఫండమెంటల్ వీక్నెస్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్. దట్ ఈస్ యువర్ ఫ్లాడ్. ఫ్రెజైల్, ఇది మీకు బాగా తెలిసింది. ఫ్రెజైల్ యాడ్జెక్టివ్ which is used in negative context. Agile, which is positive context lo vade adjective. Clear? So that is your agile. Fragile is weak, tenuous, brittle, easily broken. Okay, delicate, all these are synonyms. So you need to handle them carefully. Such items are said to be fragile, easily broken or damaged. Right, now let's go into the అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని జాగ్రత్తగా మీరు పాజ్ చేసి చూడండి అమ్మా. పాజ్ చేసి దాని యొక్క ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ గుడ్ థింగ్స్ టుడే. సో ఏవేవైతే ఎడిటోరియల్ నేర్చుకుంటున్నారో కొన్ని రోజుల తర్వాత మీకు మీరుగానే ఎడిటోరియల్ చదవడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఎవరెవరైతే ఎడిటోరియల్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారో, వొకాబులరీలో బాగా వీక్ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎక్కువగా మ్యాక్సిమం స్కోర్ అప్టైన్ చేయడానికి మనం ఈ యొక్క సిరీస్ అనేది తీసుకొని వెళ్తున్నాం. సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీ ఫ్రెండ్స్కి ఇది వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.